హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి కొంగరకలాన్ లొకేషన్ అండి. మన కొంగరకలాన్ దగ్గర మనకి వెరీ క్లోజ్ టు ఫాక్స్కాన్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వెరీ నియర్ బై ఉన్నామండి మనకి ఈ ప్రాజెక్టు. సో ఈ కనపడే విలేజ్ అంతా కూడా కొంగరకలాన్ విలేజ్ అండి. మొత్తం కూడా కొంగరకలాన్ విలేజ్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే స్ట్రైట్ రోడ్ ఏదైతే ఉందో 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కొంగరకలాన్ టు మనకి రైట్ సైడ్ టువర్డ్స్ లేమూరు, రాచలూరు, మళ్ళీ మనకి నాగార్జున సాగర్ హైవే కనెక్ట్ అవుతుందండి ఆ రోడ్డు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎంఎన్ఆర్ ఎయిరో కౌంటీ అండి. ఇది వచ్చేసి కొంగరకలాన్ విలేజ్లో ఉంటుంది. సో దీని పక్కకే భాషవాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి. సో మనకు మాత్రం ఈ ప్రాజెక్ట్లోనే మనకి ప్లాట్స్ అనేది రీసేల్కి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఎంఎన్ఆర్ గ్రూప్ వాళ్ళదండి ఈ ప్రాజెక్టు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది. రెసిడెన్షియల్ హౌసెస్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్లో ఉండి వెంచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి మనం ప్రాజెక్ట్ లోపలికి స్టార్ట్ అయ్యాము. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ డైరెక్ట్గా మనకి రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి 120 ఫీట్ రోడ్డుకి ఇది కనెక్ట్ అవుతుంది. సో దాంతోపాటు మనకి ఇంకొక 100 ఫీట్ రోడ్ కూడా ఈ ప్రాజెక్ట్లో మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్ళిందండి. 200 ఫీట్ రోడ్స్ ఈ ప్రాజెక్ట్లో వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ తరపున ప్లాట్స్ కూడా మేము రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మీకు కనపడే రోడ్ అయితే 100 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్ మనం 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకి రైట్కి తీసుకుంటే ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోతామండి. సో ఇందులో వీళ్ళు ఇచ్చేసినటువంటి కనెక్టివిటీ రోడ్స్ వచ్చేసి అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అండ్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అండి. 3 టైప్స్ ఆఫ్ రోడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో మనకి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. యాజ్ ఇట్ ఈస్గా మనకి హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కూడా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మనకి డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి ఇందులో ఈ లొకేషన్లో ఉన్నటువంటి కనెక్టివిటీస్ అయితే చాలా ప్రైమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్డు. సో దాంతోపాటు మనకు ఈ నియర్ బై కూడా చాలా చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కాలేజెస్ కానీ, ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఆదిబట్ల కానీ, సో మంచి కాలేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇది కూడా మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్డుకు కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో నేను చెప్పడం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే వచ్చిందండి. 40 ఫీట్ అండ్ 30 ఫీట్ కార్నర్ ప్లాట్ వస్తుంది మనకి. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఉంది ఇందులో రీసేల్కి. సో అండ్ మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉందండి. సో నేను మీకు ప్రైసెస్ అనేది వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ప్రస్తుతానికి నేను ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అండ్ కనెక్టివిటీస్ మీదే నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి మీకు. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లోనే మనకు పార్క్ ఏరియా, మనకి వెంచర్ బ్యాక్ సైడ్ కూడా ఒక పార్క్ ఉంటుందండి, రైట్ సైడే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా పంచాయతీ పరిధిలోకి వస్తుందండి, కొంగరకలాన్ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. సో మనకి ఆదిపట్ల మనకి వచ్చేసి చూస్తున్నారు కదా. సో నేను మీకు పాయింట్ కూడా చూపిస్తున్నాను. మున్సిపల్ నర్సరీ మనకి ఆదిపట్ల మున్సిపాలిటీ కిందకి వస్తుంది, రంగారెడ్డి డిస్టిక్, కొంగరకలాన్ విలేజ్ అండి. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా. సో ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దీన్ని. సో ఇందులో ఎవరైనా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నా కూడా యాజ్ పర్ గవర్నమెంట్ పంచాయతీ, మనకి గ్రామ పంచాయతీ నుంచి మనకైతే ఆల్ అప్రూవల్స్ అయితే వస్తాయండి. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ కాబట్టి ఎటువంటి డోకా లేదు. సో ఇందులో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. సో మనకి ఇక కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఏదైతే మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అని చెప్పుకుంటున్నామో,
అది వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో దాంతోపాటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్తో పాటు మనకు ఏదైతే మనకి ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ ఉందో అది వెరీ చాలా పక్కనే ఉంటుందండి అది కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. సో కమింగ్ ఇయర్స్లో ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే క్రియేట్ అవ్వబోతుందండి ఈ లొకేషన్లో. ఎందుకు అంటే మనకి ఇటు పక్క చూసుకుంటే లేమూరు దగ్గర కూడా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఆక్షన్లో పాడబోతున్నారు కమింగ్ ఇన్ ఫ్యూచర్లో. దాంతోపాటు మనకి ఇటు పక్క టీసీఎస్ ఆదిబట్ల, మనకి వండర్లా, దాంతోపాటు మనకు ఇటు బొంగళూరు జంక్షన్. సో మల్టిపుల్ కనెక్టివిటీస్కి వెరీ నియర్ బై ఉందని అయితే చెప్పుకోవచ్చండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి ఇందులో. సో దీని గురించి అయితే మీకు ధైర్యంగా అంటే ఏదైనా కూడా మనకి ఆలోచన ఎంత డెప్త్గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి 100% వర్కౌట్ అయ్యే లొకేషన్ ఇది. సో దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ చాలా బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే 28,000 కోట్ చేస్తున్నారండి. నార్మల్ ప్లాట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారు. సో డిపెండ్ ఆన్ అంటే ప్రైసెస్ అనేది అన్ని ప్లాట్స్కి ఒకే ప్రైస్ ఉండదండి. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఓవరాల్గా కంపెనీ ప్లాట్ సేల్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి ప్రైసింగ్ అనేది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఆ ప్లాట్కి ఇంత, ఈ ప్లాట్కి అంత అనేది ఏమి ఉండదండి. సో ప్లాట్ లొకేషన్ బట్టి రీసేల్లో మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి కొంగరకలాన్ విలేజ్లో ఎంఎన్ఆర్ ఎయిరో కౌంటీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది 20 ఎకర్స్ ప్రాజెక్టు. ఇందులో మన దగ్గర నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.